సో కొన్నారన్నట్టు టాక్ వస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్కు డిఫరెంట్గా ఈసారి రేవంత్ రెడ్డి గారిని సెలెక్షన్ చేసిండ్రు. అది అందరూ గుర్తించుకోవాలి. అదే గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాకూర్ గారు మరియు సహ ఇన్ఛార్జ్లు అందరూ కూడా కూర్చొని ఎప్పుడు కూడా నేను 2002 నుండి ఉన్న చాలా మంది పిసిసి ప్రెసిడెంట్లను చూసిన, ఎప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ అక్కడ ఏఐసిసి ఢిల్లీలో అనౌన్స్ చేస్తే ఇక్కడ అనౌన్స్ చేసేది తప్ప ఎప్పుడు ఎంక్వైరీ చేసి వీళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకొని ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి చేసిన సందర్భం లేదు నేను చూసినంత వరకు. మొట్టమొదటిసారి రేవంత్ అన్నని ఖచ్చితంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్ పెట్టినప్పుడు అప్పుడు కోమరెడ్డి గారు ఉన్నారు, వారు ఆశించారు, తర్వాత రేవంత్ అన్న ఉన్నాడు, అందరు లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరుంటే బాగుంటుందని చెప్పి గాంధీ భవన్లో ఒక్కొక్కరిని పిలిచి ఫేస్ టు ఫేస్ అడిగి ఆయనను సెలెక్షన్ చేసేది తప్ప రేవంత్ అన్నని ఉట్టిగా ఏదో అనవసరంగా బండాలేస్తాడు తప్ప రాజకీయంగా ఆయన వచ్చి తొందరగా కాంగ్రెస్ పార్టీలో ఇంత తొందరగా హైప్ అయిందని చెప్పేటువంటి ఏదో ఒక బాధ తప్ప వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఏమి జరగదు. ఆయన ఇంకా నిక్కచ్చిగా పిసిసి ప్రెసిడెంట్ అయింది తప్ప ఏ మాత్రం అలాంటివి లేవు దుష్ప్రచారం.